హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ అండ్ మామూలుగా లేదు. ఫ్రైడే ఓటింగ్ అంటే రచ్చలేపుతూ ఉంటది కదా. సో గజిబిజి గందరగోళంగా ఉంది. అండ్ మామూలుగా కాదు, అన్ని సార్లు ప్రతి సీజన్ లో పిఆర్ స్టంట్లు ఉంటాయి. ఈసారి మాత్రం రివ్యూయర్ స్టంట్లు అయితే ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ ఫ్యాన్ వార్ కూడా గట్టిగానే నడుస్తూ ఉంది అనమాట. సో ఇంకొక మిస్అండర్స్టాండింగ్ గా మిస్కమ్యూనికేషన్ వల్ల సో డెమోన్ పవన్ కెప్టెన్ కాదు, లాస్ట్ చివరి కెప్టెన్ కళ్యాణ్ అనమాట. సో కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, హౌస్ లో లాస్ట్ కెప్టెన్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కెప్టెన్ ఉండడు. సో ఓవరాల్ గా ఇదే చివరి కెప్టెన్ కాబట్టి కొంచెం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. వీడియో లైక్ వేసుకుని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ మీకు వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను, ఓటింగ్ ఆర్డర్లకు వెళ్దాం. టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం తనుజ ఉంది. ఇది చాలా మందికి జీర్ణించుకోలేని విషయం, కానీ తనుజ టాప్ పొజిషన్ లోనే ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా తనుజాను కళ్యాణ్ బీట్ చేయట్లేదు. సో మీకు నేను చెప్పింది మోస్ట్లీ స్లైట్ డిఫరెన్సెస్ అని కూడా చెప్తున్నారు చాలా మంది, బట్ కాదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తనుజ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ కళ్యాణ్ కి తనుజకి మైనర్ డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఒక 2-3% డిఫరెన్స్ అన్నా కంటిన్యూ అవుతూనే ఉంది ప్రతి రోజు కూడా. సో దాన్ని సర్దుమర్చడానికి చాలా మంది వ్యూవర్షిప్ కోసమని చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. బట్ అది ఎంతవరకు వర్కౌట్ చేస్తారా లేదా తెలియదు కానీ, సో ఇప్పుడున్న ప్రకారంగా 32% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. సో ఇది క్లియర్ అన్నమాట. సో మోస్ట్లీ ఇది అఫీషియల్ ఓటింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటది. అండ్ గుర్తుపెట్టుకోండి, తనుజ టాప్ పొజిషన్ లో ఉంది. అండ్ 32% to 33% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి కళ్యాణ్. సో కళ్యాణ్ గేమ్ బాగా ఆడాడు, కెప్టెన్ అయ్యాడు, రచ్చలేపుతున్నాడు. ఊహించిన దానికంటే ఎక్కువగా కంటెంట్ వస్తుంది అన్నట్టుగా ఉంది. బట్ ఏంటంటే ఎపిసోడ్ చూసి ఖచ్చితంగా బయట సిచ్యువేషన్స్ జరగట్లేదు. ఎపిసోడ్ లో ఏదో జరుగుతుంది అనుకున్నాం, బయటకు వచ్చేసరికి అది ఇంకొకలాగా మారిపోబోతుంది, మారుతూనే ఉంది అనమాట. సో 29% ఓటింగ్ అనేది నడుస్తుంది. 28 to 29 మధ్యలో ఓటింగ్ అనేది కళ్యాణ్ కి పడుతుంది. అండ్ కళ్యాణ్ కి మెయిన్ ఇప్పుడు ఇంకా కొంచెం బెనిఫిట్ అయ్యేది ఏంటంటే కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ మూమెంట్ లో కెప్టెన్ అయ్యాడు కాబట్టి. సో ఆ కెప్టెన్ అవ్వకుండా ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. ఎందుకనంటే ఓటింగ్ ఆర్డర్స్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామినేషన్ లోకి వస్తే మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ అనేది కంటిన్యూషన్ వస్తుంది, మళ్ళీ బ్రేక్ అవ్వకుండా ఉంటది అనమాట. ఆ బ్రేక్ అయ్యారంటే కొంత ఆడియన్స్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఏమైనా చూపించే ఛాన్సెస్ ఉంటది అనమాట. సో అది కొంచెం కన్సిడర్ చేసుకుని ఆ విధంగా వదిలేసుకోవాల్సింది కెప్టెన్. బట్ అలాగని చెప్పేసి మొత్తానికి వదిలేస్తే కష్టం కదా. సో వేరే ఎవరికైనా ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదేమో అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. 28 to 29% ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుందని అంటే విన్నర్ రేస్ కి సరిపోయేంత ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడట్లేదు. సో ఇమాన్యుయల్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు, చాలా బాగా కంటెంట్ వస్తుంది, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. హౌస్ హార్మోని ఎంత చాలా బాగుంది. ఇది 10 సార్లు చెప్తున్నాము అంటే అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఈయన మైనస్ అంతా జరిగింది ఏంటి అని అంటే నామినేషన్ లో ఇన్ని రోజులు లేకపోవడం అనేది పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో దానికి ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది, ఆ సిచ్యువేషన్ జరిగింది అనమాట. సో అది కొంచెం కన్సిడర్ చేస్తున్నారు ఆడియన్స్. బట్ అయినా కూడా ఓట్ బ్యాంక్ అనేది పెంచట్లేదు, పెరగట్లేదు కూడా. 10% కి స్టిక్ ఆన్ అయి ఉన్నట్టుగా అదే ఓట్ బ్యాంక్ తోటి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ లోనే స్టిక్ అయి ఉన్నాడు. సో అట్లీస్ట్ దరిదాపులోకి ఏమన్నా పోతాడేమో అని చాలా వెయిట్ చేసాం. బట్ ఇంకా ఎండింగ్ కి వచ్చాం కాబట్టి అంత సినిమా అయితే కనిపించట్లేదు. మరి మీరు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసుకోండి, అంతకంటే చెప్పలేము. తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. సో భరణి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది భరణి. అండ్ భరణి సిచ్యువేషన్స్ మారబోతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ పడుతుంది అని అంటే లేదు. బట్ అయినా కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం చాలా బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే భరణి ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు, కామెడీ బేసెస్ చేస్తున్నాడు చాలా విషయాల్లో. ఇంతకు ముందుకి ఇప్పుడు భరణికి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఆడియన్స్ కి కొద్దిగా అన్నట్టుగా నచ్చుతూ ఉన్నాడు. అంత పీక్ లోకి వెళ్ళేంత ఓట్ బ్యాంక్ అయితే చేంజ్ అవ్వకపోయినా కూడా ఎంతో కొంత ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్ చూసుకుంటే 8% తోటి ఈయన స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది భరణికి. చాలా అంటే చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా జరుగుతుంది ఇదే అనమాట.
సో ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. ఇదే అంటే ఇదే క్లియర్ అనమాట. 8% తోటి 4th పొజిషన్ లో ఉంటే, తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సో సంజనకి కూడా మంచి ఓటింగ్ పడుతుందంటే కాదు. మార్నింగ్ 6% ఉండే, ఇప్పుడు చూసుకుంటే అది 5 to 6% మధ్యన ఓటింగ్ పడుతుంది అనమాట. 5 to 6% అంటే ఆల్మోస్ట్ ట్రావెల్ అవుతున్నట్టుగా ఉంటది. ఫ్లెక్సివేట్ అన్నారు, ముందుకెళ్తుంది. 5 కంటే బెటర్ దెన్ ఉంది, అలాగని 6 కంటే లెస్ దెన్ ఉంది అనమాట. సో ఇది కంపారిజన్ చేసుకుంటే అండ్ 5 to 6% ఓటింగ్ అనేది పడుతుంది. చాలా క్లారిటీగా ఓటింగ్ అనేది పడుతుంది. కానీ సంజన ఈ దీంతో సేవ్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మిగతా ఉన్న ఈ తర్వాత ఉన్న వాళ్ళందరి ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంది. క్లియర్ కట్ గా సేమ్ అంటే సేమ్ గానే ఉంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతున్న నిజం ఇదే, జరగబోయే నిజం కూడా ఇదే అనమాట. సో క్లియర్ గా ఈమెకు 5 to 6% ఓటింగ్ పడుతుంది. అయినా కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లోనే ఉంది సంజన గారు. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు అని అనుకున్నాము. సో డెమోన్ పవనే 5% ఓటింగ్ తోటి డెమోన్ పవన్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతున్నా కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అన్నట్టుగానే ఏదైనా జరుగుతూ ఉంది అనమాట. చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. ఆ గజిబిజి గందరగోళంలో ఏం జరగబోతుంది అని అంటే మెంటల్ ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా జరగబోతున్నాయి. ఈసారి ఎలిమినేషన్ మీద అంత ఇంపాక్ట్ చూపించబోతున్నారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అంతా ఆల్మోస్ట్ ఇద్దరు టాప్ 2 లో ఉన్న ఇద్దరే లాక్కి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? అంత రాదు కదా సిచ్యువేషన్. అలాంటప్పుడు ఆలోచించాల్సింది ఏంది? సో గజిబిజి గందరగోళమే కదా. సో డెమోన్ పవన్ కి 5% ఓటింగ్ పడుతుంది. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ తర్వాత పొజిషన్ ఉన్న వాళ్ళకు కూడా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ సేమ్ ఓటింగ్ అనేది పడుతుంది. సో దివ్య నిఖిత కూడా 5% ఓటింగ్ పడుతుంది. అండ్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంది దివ్య కూడా. బట్ ఏంటంటే దివ్య ఎలిమినేషన్ అవుతుందా కాదా అనేది సెకండరీ. బట్ ఇప్పుడున్న నలుగురు, బాటమ్ లో ఉన్న నలుగురు కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ దివ్యకి కొంతవరకు వర్కౌట్ అవుతుంది. నెగిటివ్ వైపు కూడా తనకి వర్కౌట్ అయ్యే పరిస్థితే ఉంది. ఆ వర్కౌట్ అవుతుంది కూడా, అది క్లియర్ గా తెలిసిపోతుంది. సో దివ్యకి చాలా బెటర్మెంట్ ఓటింగ్ పడకపోయినా కూడా స్టేబుల్ గా కాన్స్టెంట్ గా ఓటింగ్ పడుతుంది. 5 to 6% ఓటింగ్ అనేది కాన్స్టెంట్ గా ముందు నుంచి పడుతూ ఉంది. తగ్గట్లేదు, పెరగట్లేదు. సో మోస్ట్లీ ఈమెకు 5% కి స్టిక్ ఆన్ అయింది. 5% ఓటింగ్ పడుతుంది. చాలా క్లియర్ కట్ గా ఉంది అనమాట. సో గేమ్ వైజ్ బాగా ఆడింది. ఈ కంటెంట్ వైజ్ బాగానే వస్తుంది. ఎక్కడ ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ బాగానే కంటెంట్ వైజ్ ఫుటేజ్ కనిపిస్తుంది. ఎక్కడ సిచ్యువేషన్ లో ఇక్కడ డ్రాబ్యాక్ అయినా కూడా ఆ ఫుటేజ్ అనేది వస్తుంది. స్క్రీన్ క్రాపింగ్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. స్క్రీన్ మీద కనిపించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు బెటర్మెంట్ ఖచ్చితంగా అవుతుంది కదా. ఆ బెటర్మెంటే జరిగింది అనమాట. సో 5% తోటి దివ్య 7th పొజిషన్ లో ఉంది. అండ్ 8th పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి. సుమన్ అన్నకి స్టార్టింగ్ వీక్స్ చూసుకున్నాయి అండ్ మిడిల్ వీక్ వరకు చూసుకున్నా, టాప్ 10 వీక్స్ వరకు చూసుకున్నా కూడా సుమన్ అన్నకి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఎండింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది పెరిగి ఒక స్టేబుల్ ఓటింగ్ అనేది వచ్చేవాడు. కానీ ఈ వీక్ అలా కాలేదు సుమన్ శెట్టికి. సో కంప్లీట్ గా బాటమ్ లోకి వచ్చేసాడు అంటే అక్కడే స్టిక్ ఆన్ అయిపోయాడు. పైకి రావడానికి కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లే. క్లియర్ కట్ గా అక్కడే డ్రాప్ అయి ఉంటుంది అనమాట. సో అది చాలా డేంజరస్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఈసారి సుమన్ శెట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అరే దత్తపుత్రుడు కదా, ఎందుకు ఎలిమినేట్ చేస్తారంటే. బట్ ఇప్పుడు రానున్న వీక్స్ లలో ఇంకా టఫ్ అవుతుంది. ఎంత కానీ వెనకేసుకొచ్చుకున్నా కూడా ఆ రానున్న ముందు వీక్ లో చాలా బెటర్మెంట్ అవ్వదు. ఆ సిచ్యువేషన్ మారిపోబోతుంది. సో అలాంటప్పుడు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో సంజన, డెమోన్ అండ్ దివ్య, సుమన్ శెట్టి ఈ నలుగురు ఇట్లలో ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. దట్టు ఛాన్స్ ఉంది కూడా, డెమోన్ కూడా ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎలిమినేట్ అవ్వడానికి డెమోన్ కుంది, సంజనాకుంది, దివ్యాకుంది, సుమన్ శెట్టికి ఈ నలుగురికి సేమ్ ఓటింగ్ పడుతుంది. సేమ్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అప్పుడు బిగ్ బాస్ ఎవరినైనా తీసేయాలి అని అనుకుంటే ఎవరికి కంటెంట్ తక్కువ వస్తుంది, ఎవరి దగ్గర నుంచి స్టఫ్ లేదు, ఎవరి దగ్గర నుంచి మనకు అనుకున్న ఫుటేజ్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ గా లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్, ఫ్రైడే ఓటింగ్, ఈవినింగ్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం ఓటింగ్ ఆర్డర్స్ సేమ్ గానే ఉన్నాయి. బట్ బాటమ్ లో ఉన్న వాళ్ళందరూ డేంజర్ జోన్ లోకి వచ్చారు. నలుగురు డేంజర్ జోన్ లోకి వచ్చారు. బట్ ఏమైనా జరగచ్చు. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. నైటే ఎలిమినేషన్ మార్చేంత క్యాపబిలిటీ మీ చేతుల్లోనే ఉంటది. మీరు ఓట్లు వేసేసుకోండి. సిచ్యువేషన్ ని మార్చుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఉంచడానికి ట్రై చేయండి. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హైలీగా మనకైతే ఇన్ఫో వచ్చినా కూడా సో ఛాన్స్ ఏమైనా జరగవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.